హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎట్లుండ్రు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సంక్రాంతి లాస్ట్ కదా, కనుమ. అయితే మేమైతే ఇంకో బజ్జీ వేద్దామని పిండి అయితే ఇట్లా కలిపి పెట్టుకున్నా అండి. ఆలుగడ్డ బజ్జీ చేయి మమ్మీ అని అయితే పిల్లలు అడిగినారు. వాళ్ళ కోసం అయితే ఆలుగడ్డ కట్ చేసి పెట్టిన, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా బజ్జీలకే. ఇంకో పూరికి పిండి కూడా కలిపి పెట్టుకున్నాండి. చికెన్ అయితే ఇంకా కర్రీ నైటే మొత్తం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. నైట్ తీసుకొచ్చినండే, ఇంకా అయితే నైట్ వేయలే, ఇంకా కలిపి పెట్టేసిన. ఇప్పుడైతే కర్రీ వేసుకుందాం. మీరేం చేస్తుండ్రు ఫ్రెండ్స్? స్పెషల్ ఈరోజు మీ దగ్గర కామెంట్ చేయండి. మేమైతే ఇంకా మేము పిల్లలే ఉన్నాము. మా ఆయన గినంగా ఇంకా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అందుకనే ఇంకా పిల్లలు మేమే ఉన్నాం కాబట్టి ఇంకా పండుగ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇంకా అట్లనే ఇంకా పిల్లల కోసం అని ఇంకా చేస్తున్నాం. ఊరు నుండి అయితే అమ్మ ఇంకా పిల్లలకు అవన్నీ మురుకులు అవన్నీ వేసి పంపిస్తా అని చెప్పింది. అందుకనే ఇంకా నేనైతే ఇంకేం చేయలేదు. అవి అమ్మ అయితే వస్తున్నది, తీసుకొని వస్తున్నది చేసి అక్కడ కట్టెల పొయ్యి మీద వేస్తారు. వాళ్ళు అయితే ఇంకా చెల్లెలు వాళ్ళు, అమ్మ వాళ్ళు అయితే రేపు చేసిందంట, అక్కడ చేసి తీసుకొని వస్తామని చెప్పారు. అందుకనే ఇంకా పిల్లల కోసం అయితే నేను ఇప్పుడు ఇవే వేస్తున్నా. నేనైతే ఇంకా సెటప్ అంతా ఇట్లా కింద పెట్టుకున్నా అండి. ఇంకా పైన ఊకే ఇలవాడి ఇంకా ఊకే కాళ్ళు గుంజుతాయని చెప్పి నేనైతే ఇంక ఇట్లా కింద కూర్చొని చేసుకోవచ్చు అన్నట్లు నేనైతే స్టవ్ తీసేసుకొని కింద పెట్టుకున్నా. మంచిగా ఇట్లా వేస్తా. మీరేం స్పెషల్ చేస్తుండ్రు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మా పాప అయితే పూరి వేస్తుంది. ఇంకా ఆమె చేసి ఇస్తుంది, నేనైతే ఇంకా డీప్ ఫ్రై చేస్తాను. ఫ్రై చేసుకుందాము. చికెన్, మటన్ చారు చేసుకుందాము. మటన్ చారు చేస్తాము, చికెన్ అయితే ఫ్రై చేస్తామండి.
దాంట్లో పెట్టుకున్న ఆయిల్ ఏమన్నా గిన్నెలకు కారిపోతుంది, అందుకనే ఇంకా అట్లా దాంట్లోనే పెట్టుకున్నా. కొంచెం చిన్న చిన్నగా చేయి, అంత పెద్దగా చేసి కొంచెం పిండి తక్కువ పెట్టి కొంచెం చిన్న చిన్నగా చేయి. ఒక పూరి ఎట్లయినా ఈ పిండి అయినా వాడు ఎట్లయినా తినాల్సింది, అవి ఎంత పోవాల్సిందో అంతే తక్కువ. కానీ కొంచెం చిన్న చిన్నగా వేస్తే కొంచెం పెద్దగా అయితే బాండి, ఒక్కటి వేస్తే ఒక్కటి బాండి నిండా అవుతుంది. కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి అవైతే వేసుకున్నా, మిక్సీ వేసుకుంటున్నా. టూ వెరైటీ ఆలుగడ్డ, ఆనియన్స్, కొత్తిమీర. కర్రీ అయితే రెడీ అయ్యింది. మటన్ అండి, మటన్ అయితే తీసుకొచ్చిండు, చేద్దాం ఇప్పుడు. ఇదైతే ఎట్లా అంటే లేతగా ఉంది, ముద్ర లేదు, అందుకనే ఒక్క మంటకే ఉడికిపోతుంది. సరే మటన్ చేద్దాం.
ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా పిల్లలు తినరు కదా మటన్ చాలా, అందుకే మటన్ కొంచెమే తీసుకొచ్చాను. రైస్ పెట్టేసినాం, రైస్ కూడా ఇక్కడైతే మటన్ సరిగ్గా తినరు. రాత్రి అయితే కొన్ని పాలు ఉంటే తోడేసిన పెరుగు అయితే అయ్యింది. మజ్జిగ వేసుకుంటాం కొంచెం. పెరుగు మజ్జిగ చేస్తామండి. మజ్జిగ తింటారా? పెరుగుతో తింటారా? మజ్జిగ తింటారా? మజ్జిగ. ఆనియన్స్ కట్ చేయాలన్నారు, కొన్ని ఆనియన్స్, కొత్తిమీర. పడితేనే పెద్ద నెత్తి నొప్పి, ఊకే కింద బింద పడితే అది నెత్తి నొప్పి. ఇంటి మీదకి వెళ్ళి అక్కడ పంపి పిల్లలు అందరూ వస్తారు, ఇంటి మీద పోయి చేరుతారు. కింద బింద పడితే మళ్ళీ అదో నెత్తి నొప్పి. ఆడుకుంటా ఇంటి పై నుంచి గినంగా పడితే. టైం బాగాలేనప్పుడు ఏం చేస్తాం? అది మంచి ఉడికి దగ్గరికి అవుతుంది. స్లోగా పెట్టుకున్నాం అనుకో, స్లో ఫ్లేమ్లో దగ్గరికి అవుతుంది అండి ఉడికి. మటన్ కొంచెం వాటర్ పోసుకోకపోతే ఉడుకోకపోతే కొంచెం కచ్చపక్క ఉంటుంది కదా, అందుకనే మెత్తగా ఉడికించుకుందాం మంచిగా. విజిల్ పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటా, మంచిగా ఉడుకుతుంది. అదే కర్రీ అయితే పెట్టేసిన. పెద్ద పొయ్యి పైకి అయితే రైస్ పెట్టుకున్నా. రైస్ ఒకటి అయితే ఇంకా పిల్లలకైతే తినడానికి పెట్టేయాలి. టైం 11 అయిందా 12 అయిందా? 12 అవుతుందేమో. పిల్లలైతే ఆకలి అయి ఉంటుంది. తినేటప్పుడు పూరి ఫ్రెండ్, వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ,
మటన్ కర్రీ చెంచాలు అయితే పడిపోతున్నాయి. బజ్జీ మజ్జిగ. మాదైతే ఈరోజు మాది అయితే లంచ్ అయితే ఇదండి. మీ దగ్గర ఏం చేసిండ్రో, ఏం స్పెషల్ చేసిండ్రో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరేనా? బాయ్.